నేను ఎలాగైనా మంచి ప్లేయర్ అయిపోవాలి. తాత ఇక్కడ బాబా ఎక్కడ ఉంటాడు? చెప్పు నాయనా. స్వామి, నేను ఎలాగైనా మంచి స్పోర్ట్స్ మ్యాన్ అయిపోవాలి. ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి. స్పోర్ట్స్ మ్యానా? పట్టు నాయనా. చింతకాయ? నేను చింతకాయ తింటే స్పోర్ట్స్ మ్యాన్ అయిపోతానా? భక్త, అది మామూలు చింతకాయ కాదు, హిమాలయాల్లోని చెట్టు కింద చింతకాయ. అది తిను, పెద్ద స్పోర్ట్స్ మ్యాన్ అయిపోతావు. నన్ను నమ్ము నాయనా. థ్యాంక్ యూ స్వామీజీ, నేను వెళ్ళొస్తాను. శుభం కలుగాక. వెళ్ళిరా భక్త. మళ్ళా వచ్చావేంటి భక్త? స్వామి, మీరు ఇచ్చిన చింతకాయతో మోషన్స్ అయితే అవుతాండే కానీ స్పోర్ట్స్ అయితే రావట్లేదు. చింతించుకు నాయనా, నేను చింతకాయ ఇవ్వగలను గాని నీ ఆట చింతకాయ ఆడలేదు నాయనా. నువ్వే ఆడాలి. అర్థమైందా భక్త? నువ్వు ఆటని నేర్పించే కోచ్ని నమ్ముకో నాయనా. నన్ను నా చింతకాయని కాదు. పో భక్త, నీకు తప్పక సిద్ధిస్తుంది. శుభం హుయా. ఓకే స్వామి, నా ఆట నేనే ఆడేస్తా.